పార్లర్ పెట్టేదాకా సార్ ఎందుకు ఇస్తాం? డైరెక్టర్ గారు మాకు బాగా హెల్ప్ చేశారు సార్. అంతే ఇంకేం సార్ ఇష్టం వచ్చింది డైరెక్టర్ ఇట్రా తీసుకోను జాగలేదు. థ్యాంక్స్ చెప్పు ఫస్ట్ సార్ ఫస్ట్ Rupees 350 received on phone pay. Thank you, boss. Congratulations. అంతేనా? సార్ వాయిస్ సార్ వాయిస్ బాగా అభిమానం సార్ వాళ్ళందరికీ. అన్నా నీకు ఫోన్ వస్తుంది. ఈరోజు రిమ్స్ హాస్పిటల్లో విజయ డైరీ పార్లర్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలా ఇది మంచి ఆలోచన. మన డిడి డైరీ గారు తర్వాత డైరెక్టర్ రిమ్స్ గారు ఇద్దరు కలిసి కూడా ఇక్కడ రిమ్స్లో ఇలా పార్లర్ పెడితే విజయ డైరీకి ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న పేషెంట్స్ కానీ అటెండెంట్స్ కానీ ఇంకా కూడా ఎవరైతే వచ్చిన వారికి నాణ్యత అయిన ఇక్కడ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ డైరీ ప్రొడక్ట్స్ కానీ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది విన్ విన్ సిచ్యువేషన్. ఇటువైపు మన డైరీ డిపార్ట్మెంట్ కోసం అండ్ ఇటువైపు మళ్ళీ హాస్పిటల్ కోసం అని ఒక విన్ విన్ సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇది చాలా మంచి ఆలోచన. సిమిలర్గా ఇంకా కూడా మనం కొద్ది రోజుల్లో ఇక్కడ ఆర్టీసీలో కూడా అక్కడ ఆదిలాబాద్ బస్ డిపోలో కూడా మళ్ళీ డీడీ డైరీ గారు అండ్ ఆర్ఎం గారు అదే పనిలో కూడా ఉన్నారు. అక్కడ కూడా ఒక కొద్ది రోజుల్లో అక్కడ కూడా ఒక డైరీ పార్లర్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. సో ఇట్లా మనం విజయ డైరీకి ఏ విధంగా బలం ఉండాలి మీకు ఐడియా ఉంది. మొన్ననే ప్రభుత్వం అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని హాస్టల్స్ రిమ్స్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఈ విజయ డైరీ మిల్కే మాత్రమే తీసుకోవాలి. వాటికి గవర్నమెంట్ నుంచి ఈ యొక్క ఆర్డర్ కూడా రావడం జరిగింది. ఆ జియో ప్రకారం జిల్లాలో ఉన్న అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇక్కడ రిమ్స్ కానీ తర్వాత హాస్టల్స్ కానీ అన్ని చోట్ల ఈ విజయ మిల్కే అక్కడ హాస్టల్స్లో కొనడం జరుగుతూ ఉంది. సో ఇంతకుముందు చూస్తే కొన్ని ఎస్సీ హాస్టల్స్ బీసీ హాస్టల్స్ అక్కడ వారు లోకల్ ప్రొడక్ట్స్ తీసుకునేవారు. దాదాపు 80% అంటే ఈ విజయ మిల్కే తీసుకున్నవారు. కానీ ఇప్పుడు ఆ ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ కూడా ఏవైతే ఉన్నారో అక్కడక్కడ కొన్ని చోట్ల దూరం ఉన్న రీజన్ కావచ్చు ఏమైనా రీజన్ కావచ్చు. సో డీడీ డైరీ గారు కూడా ఎంత దూరం ఉన్నా కూడా 100% మన జిల్లాలో ఈ విజయ మిల్కి అన్ని ఇన్స్టిట్యూషన్స్కి కూడా సౌకర్యం ఉండాలి. కాబట్టి వారు కూడా ముందుకు వచ్చి ప్రభుత్వం కూడా ఆదేశాల మేరకు అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఇప్పుడు విజయ డైరీ మిల్కే సప్లై చేయడం జరుగుతూ ఉంది. సో ఇట్లా ఇంకా కూడా మనం విజయ డైరీ సంబంధించిన ఎక్కడైనా మోడల్ మిల్క్ కలెక్షన్ యూనిట్ కానీ ఇట్లా కూడా చేయడానికి ఒక ఆలోచన ఉంది. సో దాన్ని కూడా తీసుకుంటే మళ్ళీ అక్కడ రైతుల సంఖ్య కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ పనిలో కూడా డీడీ డైరీ గారు ఉన్నారు. సో అట్లా చేసుకొని విజయ డైరీకి మనం ఈ ఆర్థిక బలోపేతం కానీ రైతులకి కూడా మళ్ళీ ఇంకా వారు విజయ డైరీకి అట్లా మిల్క్ అమ్మితే మనం ఇటువైపు సంస్థ కానీ ఇటువైపు రైతులు కానీ ఇటువైపు ఇన్స్టిట్యూషన్స్ కానీ అందరికీ కూడా ఒక మేలు జరుగుతాయి. అందరూ కూడా ఒక మంచిగా ఈ పద్ధతిలో విజయ డైరీకి కూడా మనం నడిపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం. ఇక్కడికి వచ్చిన అందరికీ డీడీ డైరీ గారు డైరెక్టర్ రిమ్స్ గారు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరికీ కూడా పేరు పైన నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.